అందరికీ నమస్కారం. నేనొక ప్రశ్న అడుగుతాను. నిజంగా సమాధానం చెప్పగలరా? మీ జీవితంలో ఇది నాకు ఎందుకు జరగలేదు అని అనిపించిన విషయం ఏమైనా మీకు ఉందా? చాలామంది అంటారు, దేవుడు అన్యాయం చేస్తున్నాడు అని. కానీ అది నిజం కాదు. దేవుడు ఎప్పుడు మనకు కావాల్సిన దాన్ని కాదు, మనకి తట్టుకునే శక్తి వచ్చినప్పుడు ఇచ్చేది. ఈ వీడియో అందరి కోసం కాదు. మేష, వృషభ ఈ 2 రాశివారు ఇప్పుడు ఒక కీలక దశలో ఉన్నారు. దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ తిరస్కరించడు. ఎందుకంటే మనకొక విషయం దొరికితే దాన్ని ఎలా కాపాడాలో మనకి ఎప్పటికీ తెలియదు. మీ జీవితాన్ని గుర్తు చేసుకోండి. అప్పుడే డబ్బు వచ్చుంటే తప్పు చేతుల్లో పడేదేమో. అప్పుడే విజయం వచ్చుంటే అహంకారం పెరిగేదేమో. అప్పుడే ఆ వ్యక్తి దొరికుంటే మిమ్మల్ని మీరు కోల్పోయేవారేమో. అందుకే దేవుడు దాచాడు. ఇప్పుడు ఆ దాచిన దశ ముగియబోతోంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ గణేష్ రాజు గారు. ఫోన్ నెంబర్ 9949791381. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును. థంబ్‌నెయిల్‌లో మీరు చూసిన తాళం ఒక డిజైన్ కాదు, అది మీ జీవితం. తాళం అంటే అడ్డంకి కాదు, సమయం. తాళం తెరవాలంటే బలం కాదు, సహనం కావాలి. ఇప్పుడు మేష, వృషభ రాశి వారికి ఆ సహనం పూర్తయింది. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. మేషరాశి. ఈ రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదం క్రింద జన్మించిన వారిని మేషరాశి వారి క్రింద పరిగణించబడతారు. అయితే మేషరాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మేషరాశి వారిని గమనిస్తే మొదట కనిపించేది ధైర్యం మరియు త్వరగా నిర్ణయం తీసుకునే స్వభావం, న్యాయకత్వ గుణం. కానీ ఇవి బయట కనిపించే లక్షణాలు మాత్రమే. ఇక అంతర్గత స్వభావం ఎలా ఉంటుంది అంటే, మేషరాశి వారు లోపల చాలా సున్నితమైన మనసు కలవారు. ప్రేమలో పడితే పూర్తిగా పడతారు. ఎవరికైనా సహాయం చేయాలంటే అసలే వెనకాడరు. కానీ అదే స్థాయిలో బాధను కూడా లోపలే దాచుకుంటారు. వాళ్ళకు నచ్చని విషయం ఏంటి అంటే, ఎవరైనా అవమానిస్తే అస్సలు తట్టుకోలేరు. ఎవరైనా అగౌరవపరిస్తే కూడా తట్టుకోలేరు. అన్యాయం చేస్తే కూడా అస్సలు సహించలేరు. కానీ మేషరాశి వారికి దేవుడు ఆలస్యం ఎందుకు చేశాడు? ఎందుకంటే వాళ్ళు తొందరగా విజయం పొందితే తొందరగా కాలిపోతారు. అందుకే దేవుడు వాళ్ళ అగ్నిని ఇప్పటి వరకు అదుపులో పెట్టాడు. ఇక జనవరి 9 నుంచి 14 వరకు ప్రత్యేక సూచన ఏంటి అంటే, ఈ సమయంలో ఒక చిన్న సంఘటన లేదా ఒక మాట మీ ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ వెలిగిస్తుంది. ఇక జాగ్రత్త ఏంటి అంటే, మీ ప్లాన్లు అందరికీ చెప్పొద్దు. మేషరాశి వారి ఎదుగుదల నిశ్శబ్దంగా జరగాలి. వృషభ రాశి. ఈ రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల క్రింద జన్మించిన వారిని వృషభ రాశి వారి క్రింద పరిగణించబడతారు. అయితే వృషభ రాశి వారి లక్షణాలు మరియు వారు జీవితంలో ఎలా ఉంటారు? వృషభ రాశి వారు అంటే ఓర్పు, స్థిరత్వం, నమ్మకస్తులు. వాళ్ళు ఒక్కసారి నమ్మితే చివరి వరకు నిలబడతారు. ఇక అంతర్గత స్వభావం ఎలా ఉంటుంది? వృషభ రాశి వారి మనసు చాలా లోతైనది. బయటకి కోపం అస్సలే చూపించరు, కానీ లోపల చాలా బాధపడతారు. తమ బాధను ఇతరుల మీద కూడా మోపరు. వాళ్ళు ఏది అస్సలు భరించలేరో తెలుసా? మోసాన్ని భరించలేరు మరియు మాటల మార్పును, వెన్నుపోటును, ఈ మూడింటిని అస్సలే వృషభ రాశి వారు భరించలేరు. ఇక వృషభ రాశి వారికి దేవుడు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఇచ్చేవారు. తప్పు మనుషులకు ఎక్కువ ప్రేమ, ఎక్కువ ఓర్పు ఇచ్చారు. అందుకే దేవుడు కొంతకాలం వాళ్ళను ఆపాడు. ఇక జనవరి 9 నుంచి 16 వరకు నిజం బయటపడే సమయం. ఈ సమయంలో ఒక నిజం మీ ముందుకు వస్తుంది.
అది మీ మనసు అనుమానించినదే కానీ ఇప్పుడు స్పష్టమవుతుంది. ఆ తరువాత మీ లోపలి భారమంతా తగ్గుతుంది. గుర్తుంచుకోండి, నిజం తెలిసిన వెంటనే తక్షణ నిర్ణయం మాత్రం అస్సలే తీసుకోవద్దు. ఈ 7 రోజులు మేష, వృషభ రాశి వారు తప్పక పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి? అవసరం లేని వాదనలకు అస్సలే పోవద్దు. ఇక మీ వ్యక్తిగత విషయాలు అందరికీ చెప్పడం మంచిది కాదు. తొందరపడి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. మౌనం పాటించండి, దేవునికి ప్రార్థన చేసుకోండి మరియు ఆత్మ పరిశీలన కూడా చేసుకోండి. ఈ 3 మీ తాళం తెరవడానికి కీలకమైన అంశాలు. మీరు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే దేవుడు మీ మనసు ఎంత స్వచ్ఛంగా ఉందో తెలుసుకున్నాడు. మీ జీవితంలో ఏది ఆలస్యమైందో అది రద్దు కాలేదు. ఇప్పుడు తాళం తెరుచుకునే సమయం దగ్గరలోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే గనక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో మీ రాశి ఏంటో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.